హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ టమాటో రెసిపీ అండి. టమాటోస్ అస్సాంలో ఇలా ఉంటాయన్నమాట. వేడివేడి అన్నంలోకి బాగుంటుందని చెప్పేసి 5 టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి 2 to 3 స్పూన్స్ వరకు, గార్లిక్ 7 to 8 వరకు కట్ చేసుకొని వేసేసుకొని, ఆవాలు, జీలకర్ర అయితే ఎక్కువ వేసేస్తానండి, ఎందుకంటే టేస్ట్ బాగుండాలని చెప్పేసి. అప్పుడే మనకి టమాటో కర్రీ టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఏదైనా కానీ, టమాటో కర్రీ అని కాదు, ఏదైనా కానీ. అలాగే ఇవి కొద్ది లైట్ హీట్ అయినాక ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసి దీన్ని ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత శనగ బ్యాళ్ళు తెలుసు కదా, ఆ బ్యాళ్ళు ఇప్పుడు వేస్తే బాగుంటాయి, లేకపోతే మాడిపోతాయండి. దాని తర్వాత చిటికెడంత పసుపు వేసేసుకొని కలబెట్టేసుకొని, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ వేసేసుకొని కలబెట్టేసుకోండి. నేనైతే ఇంకా నాకు కొద్దిగా ఎక్స్ట్రా కావాలి, నేను కారం ఎక్కువ తింటాను కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసేస్తానండి. కలబెట్టేసుకొని టమాటోస్ కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకొని బాగా మనము కలదిప్పుతామంటాం కదా, అప్ అండ్ డౌన్, కిందికి పైకి అలా కలబెట్టేసుకొని బాగా కొద్దిగా కలబెట్టాక, ఎందుకంటే కారం బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట, అప్పుడు మనకి బాగా టేస్ట్ అనేది బాగా వస్తుంది, మగ్గుతుంది బాగా. ఇప్పుడు దీని తర్వాత చిటికెడే అంటే చిటికెడు కాదు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకొని పైన చల్లేసుకొని ఇది కూడా సేమ్ అలాగే కలబెట్టుకోవాలి. ఎందుకంటే బాగా ఉప్పు కారం బాగా పడితేనే టమాటోస్కి బాగా రుచి వస్తుందన్నమాట. ఏం వేయకూడదు, ఇంకా మనము ఏవేవి వేయకుండా క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ పెట్టేసుకొని ఓపెన్ అయిన తర్వాత ఇట్లా బబుల్స్ వస్తాయి కనుక కర్రీ రెడీ అండి. వీటిని చపాతీలో కానీ వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. నాకు తిక్కుగా రావడానికి 2 మినిట్స్ ఇంకా కొద్దిగా పెట్టేసుకొని తిక్కుగా వచ్చేస్తున్న తర్వాత తీసేసుకుంటానండి. మసాలాలు ఏవి యాడ్ చేయలేదు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.